ఎల్లప్పుడూ దేవుని నామమును స్మరించుకొందము. దేవుని పేరును మనం తలపోసేటువంటి వారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని పేరును తలపోయనటువంటి వ్యక్తి దేవుని బిడ్డ కాదు. ఎందుకంటే సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరిస్తూ ఉండగా మనమైతే మన దేవుడైన యెహోవా నామమును స్మరించుకొందము. ఎల్లప్పుడూ స్మరించుకొందము. ఎల్లప్పుడూ స్మరించుకొందుము. దేవుని నామాన్ని మనం స్మరించే వారముగా ఉండాలి. ఎందుకు స్మరించాలి అంటే, దేవుని నామాన్ని మనం స్మరించినప్పుడే మన జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలు జరుగుతాయి, కొన్ని దీవెనలు కలుగుతాయి. ఇఫ్ యు నో యువర్ గాడ్, యూ కెన్ ప్రైజ్ హిమ్. దేవుని నువ్వు స్తుతిస్తూ ఉండగా, దేవుని నామాన్ని నువ్వు స్మరిస్తూ ఉండగా, దేవుని సన్నిధి నీ దగ్గరకు వచ్చి నీ జీవితంలో దేవుని కార్యాలను జరిగిస్తూ ఉంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ ఇంట్రడక్షన్ అంతా ప్రతి సందేశాన్ని ముందు ఇస్తున్నాను కాబట్టి నేరుగా సందేశంలోనికి వెళ్ళిపోతాను. నేను దేవుని బిడ్డగా దేవుని నామములేంటో మనం తెలుసుకోవాలి, దేవుని పేర్లేంటో మనం తెలుసుకోవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మరొక పేరును మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. ఇప్పటికీ 15 పేర్లు మనం ధ్యానం చేశాం. ఎలోహిం అనే పేరు మొదలుకొని దేవునికి ఉన్నటువంటి హీబ్రూ నేమ్స్ ఏంటివి, లేదా బైబిల్లో ఉన్నటువంటి దేవుని పేర్లేంటో వరుసగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని బిడ్డలారా, కొన్ని పేర్లు ప్రత్యక్షంగా ఉంటాయి. దే విల్ బి డైరెక్ట్లీ రివీల్డ్. యెహోవా, యేసు, ఇలాంటి పేర్లన్నీ నేరుగా ఉంటాయి. కొన్ని పేర్లు నేరుగా ఉండవు బైబిల్లో, కానీ వాటి యొక్క భావ వ్యక్తీకరణను బట్టి, వాటికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, ఆధ్యాత్మికంగా మనకున్నటువంటి అనుబంధాన్ని బట్టి ఆ పేరును మనము అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉంటాం. నా పేరు సుధీర్ అండి, కానీ ఏమంటారు తెలుసా? వాక్య పరిచర్య చేసేటువంటి అంటారు. అంటే ఎందుకు అది వచ్చింది అంటే, నేను వాక్యాన్ని బోధిస్తున్నాను కాబట్టి ఆ యొక్క సంబోధన వచ్చింది. అంటే నా పేరు ఒకటి, కానీ దానికి ఇంకొక పేరు కూడా యాడ్ అయింది. అది నా పేరు కాదు, నా పేరుకు సంబంధించినటువంటిది. దేవుని బిడ్డలారా, అదే రకంగా దేవుని యొక్క వాక్యంలో దేవుని పేరుకు సంబంధించిన భావ వ్యక్తీకరణకు సంబంధించినవి అనేకమైనవి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటినే మనము రీసెర్చ్ చేయబోతున్నాం. సో ఈరోజు 16వ పేరును దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క పేరేంటిది? ఆదికాండం 8వ అధ్యాయం. 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా? సువాసనను ఆగ్రహించే దేవుడు. అదే దేవుని యొక్క పేరు, అది దేవుని యొక్క లక్షణం. భూలోకంలో నోవహు బలి ఇస్తే ఇంపైన సువాసన దేవుడు పరలోకంలో ఆగ్రహించాడంట. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దట్ ఈస్ హిస్ నేచర్. అది దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క అనుబంధ లక్షణము. దేవుని బిడ్డలారా, ఏంటిది? భూలోకంలో బలి ఇచ్చి దహన బలి ఇస్తే ఆ పశువును అగ్గిపెట్టి కాలుస్తే వాసన ఎంత దూరం పోతుంది? ఆ పక్కన ఎవరన్నా వండుతున్నారు అనుకో, మనకి ఇటు వాసన వస్తుంది. అంతేగాని ఇంకొక రెండు వీధులు అవతల పోతే వస్తుందా? రాదు. కానీ దేవుని యొక్క లక్షణం ఏంటంట, భూలోకంలో నోవహు దహన బలి ఇస్తే ఆ సువాసనను దేవుడు ఆగ్రహించాడంట. మాంసం కాలినప్పుడు సువాసన ఉంటుందా, వేరే వాసన ఉంటుందా? మాంసం కాల్చినప్పుడు ఎవరు కూడా ఏమనాలి, ఆ యొక్క ఓడర్ అనేటువంటిది రాదు. అంటే ఆ యొక్క ఏమనాలి, దాని యొక్క ఫ్లేవర్ అనేటువంటిది, లేదా దాని ఫ్రాగ్రెన్స్ అంటే దాని యొక్క వాసన అనేటువంటిది సువాసనగా ఉండదు. అంటే ఒక పచ్చి మాంసమును కాలిస్తే వాసన సువాసనగా ఉండదు. కానీ దేవునికంట భూలోకంలో నోవహు దహన బలి ఇస్తే అది పరలోకం వరకు వెళ్ళిందంట. ఇంపైన సువాసనను ఆగ్రహించాడంట. అది యాక్చువల్గా పచ్చి మాంసము కాలిన వాసన రావాలి అక్కడ. కానీ అక్కడ బైబిల్లో వ్రాయబడినటువంటి పదం ఏంటంటే, దేవుడు ఇంపైన సువాసన అంటేనే మంచి వాసన, దాంట్లో ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ వాడాడు. ఇంపైన సువాసన, అది కూడా వాసనలోకెల్లా ది బెస్ట్ స్మెల్గా వచ్చిందంట. దేవుని బిడలారా, ఎవరిని దేవుడు తెలుసా? అదే దేవుని యొక్క నామం. అతి ప్రీతికరమైనటువంటి సువాసనను ఆగ్రహించే వ్యక్తి, ఆగ్రహించే దేవుడు, సువాసనను ఆగ్రహించే దేవుడు.
సువాసనను ఆఘ్రానించే దేవుడు. దేవుని బిడలారా, దానికి హీబ్రూలో ఏమని పేరు తెలుసా? యావే నికో అక్. యావే నికో అక్. యావే నికో అక్ అంటే భూలోకంలో నీ దగ్గర నుంచి సువాసనను ఆఘ్రానించే దేవుడు. సువాసనను ఆఘ్రానించే దేవుడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, ఇందాక నేను అన్నాను కదా, ఏ స్మెల్ ఈస్ ఏ డిఫరెంట్, ఏ ఫ్రాగ్రెన్స్ ఇస్ డిఫరెంట్. సువాసన వేరు, వాసన వేరండి. వాసన వేరు. దేవుడు ఇక్కడ నోవహు బలి ఇస్తే అంట ఇంపైన సువాసనను ఆఘ్రానించాడంట. దేవుని బిడలారా, వాక్యాన్ని వింటున్న మనతో ఈరోజు దేవుడు పలికే మాట ఏంటంటే, నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి దేవుడు డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్, స్మెల్ ఆర్ ఫ్లేవర్స్ చూడాలని ఆశపడుతుంటున్నాడు. అది ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం. దేవుడు నోవహు ఇచ్చేటువంటి బలిని చూచి, ఎక్సలెంట్ నోవహు బలి ఇచ్చావని చెప్పలేదు. నోవహు ఎంత భక్తి నీకు అని చెప్పలేదు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దహన బలి ఇస్తే దేవుడు ఆకాశము నుంచి దేవుడు ఆ సువాసనను ఆఘ్రానించాడంట. దేవుని బిడలారా, అది ఇంపైన సువాసన, ఇంపైన సువాసన. అసలు బైబిల్లో దేవుడు ఎందుకు ఆ రకంగా అక్కడ మనకు కనబడుతున్నాడు? వై గాడ్ ఈస్ అపియరింగ్ లైక్ దట్? సువాసన ఆఘ్రానించే వ్యక్తిగా ఎందుకు మనం చూస్తుంటున్నాం కదా. అప్పుడప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఎంత ఓవర్గా ఉంటుందంటే, ఒకడు ఈడ డియో అట్లా ప్రెస్ చేస్తే ఎక్కడెక్కడ నుండి అమ్మాయిలందరూ పరిగెత్తుకొని వస్తారు. ఎక్కడెక్కడ అది చూసి ఇంకా యూత్ అట్రాక్ట్ అయిపోయి కొంటారు, లీటర్లు కొంటారు. ఎందుకు? నేను ఎవడు రాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చూడరు కొడితే. కానీ అడ్వర్టైజ్మెంట్ అలా ఉంటుంది. అంత మోసపూరితమైనటువంటిదే. అది ఎక్కువ వాడేవా మళ్ళీ స్కిన్ అలర్జీలు అవి ఇవి వస్తాయి. దేవుని బిడలారా, కానీ నోవహు ఇచ్చిన బలికి అది పచ్చి మాంసం కాలిన వాసన అని బైబిల్లో లేదు, ఇంపైన సువాసనను ఆఘ్రానించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నోవహు అర్పించిన ఆ యొక్క దహన బలిలో దేవుడు పొందుకున్నటువంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏంటివి, లేకపోతే వివిధ రకాలైనటువంటి ఆ ఫ్రాగ్రెన్స్ ఏంటివి, ఆ యొక్క స్మెల్ ఏంటిది అనేటువంటిదే మీదుట నేను ఉంచాలని కోరుతున్నా. యువర్ గాడ్ ఈస్ ఎ గాడ్ who see a peculiar fragrance that is coming from the ఆల్టర్ ఆఫ్ నోవా యొక్క బలిపీఠము నుంచి లేదా దహన బలి పీఠము నుంచి వచ్చినటువంటి ఇంపైన సువాసన, స్వీట్ ఫ్రాగ్రెన్స్ని ఏ రకంగా స్వీకరించాడో మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు అర్థం చేసుకునే విధానంలోనే ఒక సందేశం ఉంటుంది. దేవుని నువ్వు అర్థం చేసుకునే విధానంలోనే దేవుడిని ఎదుట ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరు నీ దేవుడు అంట? ఇంపైన సువాసన. నా దగ్గర నుంచి ఒక స్మెల్ను దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నాడు. నీ దగ్గర నుంచి దేవుడు ఒక వాసన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి పూలు పెట్టుకొని వద్దామా, డియోలు వేసుకొని వద్దామా, ఇది కాదు నేను చెప్పాలనుకున్న సందేశం. బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీదట నేను ఉంచాలని కోరుతున్నా. అదే ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం. దేవుడు నోవాహును అతనితో కూడున్న ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునను. దేవుడు భూమి మీద వాయువును విసురునట్లు చెట్ల వలన నీళ్లు తగ్గిపోయాను. 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి. చాలు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి. ఇక్కడే మొట్టమొదటి సువాసన ఏంటో మనకు కనబడుతుంది. ఏంటంట? అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి. ఎన్ని రోజులు నోవహు ఆ యొక్క ఓడలో ఉన్నాడు అంటే, ఉదయకాల సందేశం దానిపైనే ఉన్నది. 1 సంవత్సరం 10 రోజులు ఉన్నాడు. 365 రోజులు ఒక 10, 375 రోజులు నోవహు ఓడలో ఉన్నాడు. దానికి బైబిల్లో రెఫరెన్స్ నేను చూపించాను, మొదటి సందేశంలో మీరు చూడవచ్చు. ఆ యొక్క 1 సంవత్సరం 10 రోజులు ఉన్నటువంటి నోవహు బయటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మా ఇంటికి ఎక్కడ గుడారం వేసుకోవాలని చూడాలి, లేదా మేము ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటాం, మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, లేకపోతే ఎక్కడ నీడ ఉంటుంది, ఎక్కడ మంచిగా ఉంది ప్లేసు, ఎక్కడ నీళ్లు లేకుండా ఉంది, ఎందుకంటే జలప్రలయం అన్ని చనిపోయాయి, వాసనలు ఎక్కడ ఉంది అది చూడాలి. అది కాదు నోవహు చూసింది. బయటికి వస్తున్నా కానీ మేము ఏ ప్లేస్లో ఉండాలి, ఏది మంచి స్థలము, ఎక్కడ నా గుడారాన్ని వేసుకోవాలి, ఎక్కడ నేను ఉండాలి, నేను ఎక్కడ బ్రతకాలి అనేటువంటి ప్లేస్ను చూడలేదు. బైబిల్లో వ్రాయబడింది. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నోవహు యెహోవాకు బలిపీఠమును కట్టాడంట.
బలిపీఠమును కట్టాడు. ఇప్పుడు నోవహును అడుగుదాం, నోవహు నువ్వు కుటుంబ యజమానిగా ఇంటిని చూడాలి, ఇంటి స్థలం చూడాలి, లేకపోతే ఉండడానికి యోగ్యమైన స్థలం చూడాలి. బలిపీఠం ఎందుకు కట్టావు? బలిపీఠం ఎందుకు కట్టావు? దేవుని బిడ్డలారా, నోవహులో ఉన్నటువంటిది ఏంటి తెలుసా? మొట్టమొదటి వాసన ఇక్కడ బయటకు వస్తుంది. అదేంటంటే కృతజ్ఞత అనేటువంటి సువాసనతో దేవుని దగ్గరకు వస్తున్నాడు. ప్రభువా, 1 సంవత్సరం 10 రోజులు 375 రోజులు లోపల నేను ఆ యొక్క ఓడలో పశువుల మధ్య ఉన్న, జంతువుల మధ్య ఉన్న, వాటి యొక్క వాసన మధ్య నేనున్నా. కానీ నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నా కుటుంబాన్ని కాపాడావు, నన్ను పోషించావు. జలప్రలయం మొత్తం నాశనం అవుతుండగా నేనొక్కడిని, నా కుటుంబం ఒక్కటే బ్రతికింది ప్రభువా. దేవా, జల ప్రళయం, అది ప్రళయం. మొన్నటి దినాన్ని అనుకుంటాను, ఈ ఉత్తర భారతదేశంలో గాలి వీస్తే మనిషి 50 అడుగులు ఎగిరిపోయాడు. దేవుని బిడ్డలారా, గాలి వీచినందుకు 50 అడుగులు ఎగిరిపడ్డాడు. గాలిపటం లాగా తేలిపోయాడు మనిషి. ఎందుకు తెలుసా? ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి మనిషిని కంట్రోల్ చేయలేదు, మనిషి కంట్రోల్ చేయలేడు. నోవహు జలప్రలయంలో ఉన్నాడు. కింద నుంచి ఊటలు వచ్చేసాయి, పైనుంచి జలధారలు వచ్చాయి. వీటి మధ్య పైనుంచి కింద నుంచి నీళ్లు రాగా ఆ యొక్క ఓడ ఎలా ప్రయాణం చేసి ఉంటుందో కదా. అంటే ఒకసారి ఊహించండి, జంతువులన్నీ ఒకసారి ఇలా బెండ్ అయితే ఎట్లుంటుంది ఓడ? పడిపోయే రకంగా ఉంటుంది, మళ్ళీ స్టేబుల్ అవుతుంది. మళ్ళీ అంటే దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కంఫర్ట్ దేర్. ఆ ఓడలో కష్టం ఉంది, ఆ ఓడలో చీకటి ఉంది, ఆ ఓడలో కరెంట్ లేదు. ఇప్పుడు మనం కరెంటు పోతే ఎట్టుంటుంది? అబ్బా కరెంటు పోయింది, వెంటనే ఈసన కర్ర, ఆ కర్ర, ఈ కర్ర పట్టుకుంటాం. దేవుని బిడ్డలారా, నోవహు 1 సంవత్సరం 10 రోజులు లోపల ఉండగా ఏ హెల్త్ ఇష్యూస్ లేదు. అప్పుడప్పుడు ఎవరన్నా ఇంటికి పోయినప్పుడు చెప్తారు ఏంటంటే, మా పాపకు అలర్జీ వచ్చింది. నేను వెంటనే అడుగుతాను ఎందుకు వచ్చింది అని. వాళ్ళు అంటారు, మా ఇంట్లో కుక్క ఉంది, కుక్క బొచ్చుగుండా వచ్చింది, ఆ పిల్లి బొచ్చుగుండా. ఎవడు పెట్టుకోమన్నాడు కుక్క, ఎవడు తెచ్చుకోమన్నాడు అలర్జీ? దానికి మళ్ళీ ఒక ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నోవహు ఒక పిల్లి ఒక కుక్కతో కాదు, ఎన్ని కుక్కలు ఉన్నాయో, ఎన్ని పిల్లులు ఉన్నాయో, ఎన్ని జంతువులు ఉన్నాయో, సకల చతుష్పాద జంతువులు అక్కడ ఉన్నాయి. సముద్రంలో ఉండవి తప్ప అన్నీ అక్కడ ఉన్నాయి. మరి అన్నిటి మధ్య నోవహు ఉండగా నోవహు కుటుంబం ఆరోగ్యకరంగా బయటికి వస్తుండగానే నోవహు అనుకున్నాడు, ప్రభువా, ఒక మాస్క్ పెట్టుకోలేదు, ఒకటి ఏమి మాకు ప్రొటెక్షన్ లేదు, ఏమీ లేదు. ప్రభువా, నువ్వు మమ్మల్ని కాపాడావు. 1 సంవత్సరం 10 రోజులు బయట అందరూ చచ్చిపోయి శవాలై కుళ్ళిపోయినటువంటి శవాలుగా ఉంటుండగా, దేవా నువ్వు మమ్మల్ని కాపాడావు ప్రభువా అని బలిపీఠాన్ని కట్టాడు. కట్టాల్సింది ఇండ్లు కదా నోవహు, కట్టాల్సింది గుడారం కదా. బలిపీఠం ఎందుకు కట్టావు? దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉండగా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుండగా, దేవుని మరిచిపోయినటువంటి పరిస్థితులకు ఏమైనా వస్తున్నామా? దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులకు వస్తున్నామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నోవహు బలిలో దేవుడు మాంసపు వాసన కాదు చూసింది, కృతజ్ఞత వాసన చూశాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఇంపైన సువాసన ఆగ్రానించాడు. ఇట్ వాస్ సచ్ ఇన్కంపారబుల్ ఫ్రాగ్రెన్స్ ఫర్ గాడ్. అది ఎవరు పోల్చలేనటువంటిది. యాక్చువల్గా ఏం వాసన వస్తూ ఉంటుంది తెలుసా? భూలోకంలో కుళ్ళిపోయిన శరీరాలు, పశువుల యొక్క శరీరాలు పడి ఉండగా ఆ వాసన దేవునికి రావాలి. అది రావడం లేదు. నోవహు బలిపీఠం దగ్గర నుంచి ఒక వాసనను దేవుడు ఆగ్రానిస్తుంటున్నాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. కృతజ్ఞత లేని జీవితంగా ఏమైనా మన జీవితం మారిపోతుందా? దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత గత వారం అంతా కాపాడారు, దేవుని స్తుతించండి కామ్గా ఉంటారు, అసలు పట్టించుకోరు. ఎందుకు పాడాలి, ఎందుకు? నీ జీవితాన్ని దేవుడు ఎట్లా చూస్తాడు తెలుసా? నీ దగ్గర నుంచి ఇంపైన సువాసన రావడం లేదు దేవునికి. నువ్వు స్తుతించకపోతే, కృతజ్ఞత భావం నీ దగ్గర లేకపోతే, నీ దగ్గర నుంచి వచ్చేటువంటి స్మెల్, ఇట్స్ అ వర్స్ట్ స్మెల్. ఎందుకు తెలుసా? యూ డోంట్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్. నీకంటూ ఒక కృతజ్ఞత భావం లేకుండా నువ్వు జీవిస్తున్నావు. దేవుని బిడ్డగా ఫస్ట్ నీ జీవితంలో ఉండగా చాలా సందర్భాల్లో వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గాడ్స్ మిరకల్స్. మనం ఈరోజు బ్రతికాము అంటే ఎవరిని అడగాలి తెలుసా? యాక్సిడెంట్లో ఉన్నటువంటి వారిని అడగాలి, ఎలా ఉన్నావు నువ్వు? ఆయన అంటాడు, నీకేం బాగున్నావు, నేను యాక్సిడెంట్లో ఉన్నా. ఆ యాక్సిడెంట్లో ఉన్న వానికి తెలుసు బాగున్న వ్యక్తి యొక్క విలువ. ఒక వ్యాధిలో ఉన్న వానికి తెలుసు బాగున్న వాని యొక్క విలువ. ఒక దేవుని మందిరంలోనికి రాకుండా ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తికి తెలుసు దేవుని మందిరంలో ఉన్నటువంటి విలువ. అద్భుతాలను కొన్ని సందర్భాల్లో మనం సర్వసాధారణంగా చూసేస్తాం. దేవుడు ఇచ్చే మేలులను సర్వసాధారణంగా చూస్తాం. మన దగ్గర నుంచి సువాసన రాదు, దుర్వాసన వస్తుంది. మన దగ్గర నుంచి సువాసన కాదు, దుర్వాసన వస్తుంది. దేవుని ఆశీర్వాదాలు తక్కువగా మనం అంచనా వేస్తూ ఉంటాం. ఏముంది, అందరికి ఉన్నాయి కదా. దేవుని బిడ్డలారా, ఎంట్రుకలు లేని వాళ్ళ
తెలుసు వాళ్ళ బాధ ఏంటో. ఎంట్రికలు ఉన్న వాళ్ళకు తెలియదు, లేని వాళ్ళకు తెలుసు కదా. అలాగనే ఆశీర్వాదాలను క్షుణ్ణంగా ఆలోచన చేస్తే తెలుస్తుంది నీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేశాడో. దేవుని బిడ్డలారా, ఒకానొక దైవ సేవకుడు సందేశాన్ని అందిస్తున్నాడు. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక వ్యక్తి లేచి, ఎందుకు స్వస్థతలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు? స్వస్థతలు అని చెప్తాను. స్వస్థతలు మామూలే, మందులు వేసుకుంటే బాగైపోతాయి, లేదా జాగ్రత్తలు తీసుకుంటే బాగైపోతాయి. దానికి పెద్ద రచ్చ చేస్తున్నావు. దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు. డోంట్ బి ఫూలిష్ దెన్, డోంట్ బి రబ్బిష్. ఇవన్నీ టూ మచ్ ఆఫ్ భక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఇవి ఉంటాయి అని ఆయన అందరి ముందర అంటుండగా ఈ దైవసేవుడు ఒకటే ఒక మాట అన్నాడు. నీకు ఎప్పుడు స్వస్థత విలువ తెలుసా? ఒక క్యాన్సరో, ఒక టీబీనో, ఒక బాగు కాని జబ్బు నీ శరీరంలోకి వచ్చినప్పుడు నీకు తెలియకుండానే స్వస్థత నిమిత్తం ప్రార్థన చేస్తావు. అదే రానంత వరకు స్వస్థతలు ఎక్కడున్నాయి, స్వస్థతలు ఏమున్నాయి, వి క్వశ్చన్. దేవుని బిడ్డలారా, నోవహు 1 సంవత్సరం 10 రోజులు ఓడలో ఉండగా దేవుడు తన కుటుంబాన్ని కాపాడాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఉదయాన్నే లేచిన వెంటనే మళ్ళొకసారి ఐ వాస్ మెడిటేటింగ్ ఆన్ నోవా లైఫ్ ఇన్ ద ఆర్క్. ఆ ఓడలో చెక్కతో చేసిన ఓడ కదండి, చెక్కతో చేసిన ఓడనే కదా అది. చితిసారకం రాణుతో చేసిన ఓడ. వంట చేయాలన్నా, నోవహు వంట చేసుకోవాలన్నా, చుట్టూ గోడ కాదు ఉండేది, రాయి కాదు ఉండేది, సిమెంట్ కాదు, చెక్క. ఎన్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదే ఓడలో కోతి ఉందండి, కోతి ఎగిరొచ్చి మంట మీద పడింది అనుకో ఏమవుద్ది? అంటుకునింది అనుకో ఏమవుతుంది? వీటన్నిటి విషయంలో అది కూడా ఓడలో ఉన్నాడు. 40 రోజులు జలప్రలయం. ఎంతగా టర్బులెంట్ వెదర్లో అది అట్లా మూవ్ అయింటదో, అంటే తన దగ్గర ఉన్నటువంటి అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండగా వీటన్నిటిలో దేవుడు కాపాడాడు. అందుకే బయటికి వచ్చిన తర్వాత బలిపీఠాన్ని కట్టాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవా, లోపల చెక్కల మధ్య, పశువుల మధ్య ఉండగా ఐ వాస్ నాట్ అఫెక్టెడ్. ఉదయకాలం కూడా నేను చెప్పాను, మన పరిచర్యకు వచ్చేటువంటి ఒక సహోదరుడు, వాళ్ళ ఇంటిలో ఈ చెప్పులు అమ్ముతారండి. చెప్పులు అమ్ముతారు. దే ఆర్ హ్యావింగ్ దట్ బిజినెస్. నేను ఫస్ట్ టైం వాళ్ళ షాప్లోకి వెళ్తుండగానే, షాప్ ముందు ఉంటుంది, వెనక ఇల్లు ఉంటుంది. సో వెనకకి వెళ్తుండగానే ఇంట్లో కూర్చోబెడుతున్నా, దేర్ వాస్ ఎ డిఫరెంట్ స్మెల్. చూసి చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది నాకు. నేను అడిగాను, ఏంటి ఈ స్మెల్ అంటే ఆయన అన్నాడు, చెప్పుల మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కెమికల్స్ వాడతారు కదా. సో ఇవన్నీ ఒక చోట పెట్టినప్పుడు మేము ఇదంతా రాత్రిపూట తలుపు వేస్తాం కదా, ఈ స్మెల్ అంతా ఇక్కడే ఉంటుంది బ్రదర్, అందుకే ఆ స్మెల్ అట్లా వస్తుంది మీకు. వెంటనే ఇంకొక మాట అన్నాడు, అందుకే మా పిల్లలకు ఆరోగ్యం ఉండదు, బికాస్ ఆఫ్ ది స్మెల్. మరి పశువుల మధ్య, చెక్కల మధ్య ఉన్నాడు నోవహు. ఆరోగ్యం ఇచ్చిన దేవుని మర్చిపోలా, కృతజ్ఞతా భావంతో దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలను తక్కువ చేస్తున్నాం మనం. మన జీవితంలో ఒక అద్భుతం జరిగితే దేవునికి సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచక కృతజ్ఞత భావం లేకుండా పోతుందేమో. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో చేసిన మేలుకు నోరు తెరిచి దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు అని దేవుని కొరకు సాక్ష్యం చెప్పలేకపోతే నీ దగ్గర వచ్చే వాసన దుర్వాసనగా ఉంటుంది కానీ కృతజ్ఞతతో కూడిన సువాసనగా నీ దగ్గర ఉండదు. దేవుని బిడ్డలారా, పరలోకంలో ఏ తలుపు తెరుచుకుంటా తెలుసా? 100వ కీర్తనలోకి వెళ్దాం. 100వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. కీర్తనలు 100వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఎవరు ప్రవేశిస్తారంట? కృతజ్ఞతార్పణలు చెల్లించువారు. కృతజ్ఞతా భావంతో వచ్చేవారు ఎదుట గుమ్మములు తెరుచుకుంటాయి, లోపలి ప్రవేశిస్తారు. దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, నీ జీవితంలో కొన్ని అద్భుతాలు ప్రార్థన ద్వారా జరుగుతాయి, ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతాయి, ఆన్లైన్ ప్రేయర్ ద్వారా జరుగుతాయి. కొన్ని అద్భుతాలు నువ్వు స్తుతించినప్పుడే జరుగుతాయి, నీవు కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే జరుగుతాయి. నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు దేవా నీకు థ్యాంక్ యూ అని చెప్పినప్పుడే మిగిలిన అద్భుతాలు జరుగుతాయి. అంటే ముందు ఈ కృతజ్ఞత అనేటువంటి ఇంజన్ కదిలినప్పుడు మిగిలిన పెట్టెలు కదులుతాయి. ఇదే కదలలేదనుకో మిగిలిన పెట్టెలకు చలనం ఉండదు, మిగిలిన ఆశీర్వాదాలు జరగవు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో దేవుని స్తుతించాలి. ఇప్పుడు ఒక మాట ఆలోచిద్దాం. నోవహు బలిపీఠం కట్టినప్పుడు ఎవరెవరు ఉంటారండి అక్కడ? నోవహు భార్య, నోవహు యొక్క 3 కుమారులు, 3 కోడలు, ఒక ఫ్యామిలీ అక్కడ ఉండగా నోవహు బలిపీఠాన్ని కట్టాడు.
కృతజ్ఞత నాట్ ఓన్లీ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ బట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. కృతజ్ఞత అనేటువంటిది వ్యక్తిగతంగా కాదు, కుటుంబంలో ఉండాలి. కుటుంబ ప్రార్థనలు, దేవా అప్పులు ఉన్నప్పుడు తీర్చావు ప్రభా, అవమానం ఉన్నప్పుడు తీర్చావు ప్రభా, దేవా కష్టాలు ఉన్నప్పుడు తీర్చావు ప్రభా, వేదన ఉన్నప్పుడు తీర్చావు ప్రభా, ఏడుస్తూ గడిపిన రాత్రులు ఉన్నప్పుడు తీర్చావు ప్రభా. కుటుంబముతో దేవుని స్తుతించు, కుటుంబముతో దేవుని స్తుతించు. దేవుని బిడలారా, నీవు భోజనం చేస్తూ దేవా ఈ తిండి తినేటువంటి దినాలు నా జీవితంలో ఉన్నాయి ప్రభా, ఈరోజు ఒక తిండినిచ్చావు. చిన్న ఆశీర్వాదం మొదలుకొని పెద్ద ఆశీర్వాదం వరకు దేవుని మర్చిపోక స్తుతించు. ఒకానొక సందర్భంలో ఒక చిన్న బిడ్డ స్కూల్ నుంచి బయలుదేరాడు. స్కూల్కి 2 చెప్పులు వేసుకొని వెళ్ళిపోయాడు. కానీ స్కూల్ నుంచి బయటకు వస్తేనే అక్కడ ఒకటే చెప్పు ఉంది. ఆ ఒకటే చెప్పు వేసుకొని నడుస్తూ ఎండ పొద్దున నడుస్తూ ఉన్నాడు. కాలిపోతూ ఉంది. దేవుణ్ణి తిట్టుకుంటున్నాడంట. దేవా 2 చెప్పులను కాపాడావు ఇన్ని రోజులు, ఈరోజు ఎందుకు కాపాడలేకపోయావు? ఎందుకు నువ్వు కాపాడలేకపోయావు? ఏం చేస్తున్నావు దేవా? నా చెప్పు ఈ చెప్పును నువ్వు కాపాడలేకపోయావే, ఏంటి నువ్వు అని దేవుని పైన గొనుగుతూ సనుగుతూ ఏడుస్తూ పోతున్నాడు. ఎందుకు? కింద ఒక చెప్పుతో నడుస్తుండగా ఇంబ్యాలెన్సింగ్ ఉంటుంది కదా. సో ఒక చెప్పు ఎత్తుగా ఉంటుంది, ఇంకో మామూలుగా ఉంటుంది. సో నడవడం కష్టంగా ఉంది. ఆ పరిస్థితుల్లో ఎదురుగా ఒక వ్యక్తి వస్తున్నాడంట. ఆ వ్యక్తిని చూసి అప్పుడు అంతవరకు దేవుని సనిగి గొనిగినటువంటి వ్యక్తి, ఏడుస్తూ దేవుని పైన నింద మోపినటువంటి వ్యక్తి, దేవా నీకు స్తోత్రం అని చెప్పాడంట. ఎందుకంటే ఎదుటిగా వస్తున్న వ్యక్తికి ఒక కాలు లేదు. దేవా ఆయనకు 2 కాళ్ళు లేవు, నాకు 2 కాళ్ళు ఇచ్చావు. నేదో చెప్పు లేదని బాధపడుతున్నా, నాకు ఇచ్చిన కాలును బట్టి నేను స్తుతించలేకపోయాను ప్రభా. సో మెనీ టైమ్స్ మనకు లేనిదాన్నే సాతాను చూపిస్తాడు. నీ దగ్గర ఇది లేదు, ఏమి స్తుతిస్తావు? నీ దగ్గర ఇది లేదు, ఏమి స్తుతిస్తావు? నీ కుటుంబంలో ఇంకా జరగలే, ఏమి స్తుతిస్తావు? ఇదొక్కటే కదా జరిగింది, ఇంకా జరగాల్సి చాలా ఉన్నాయి కదా. అన్నీ జరిగిన తర్వాత సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరుస్తులే అని సాతాను అంటూ ఉంటాడు. కానీ ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించాలి. నోవహు ఎలాంటి దేవుని నేను ఆరాధిస్తున్నావు? సువాసనను ఆఘ్రానించే దేవుడు. ఈజ్ యావే నికోవాక్. సువాసన, కృతజ్ఞత సువాసనను ఆఘ్రానించే దేవుణ్ణి ఇతడు బలిపీఠము ద్వారా ఘనపరుస్తుంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మనం స్తుతిస్తున్నామా? దేవుని ఘనపరుస్తున్నామా? ఒక మాట చెప్తానండి, ఏ కుటుంబంలో దేవుని స్తుతిస్తూ ఉంటారో, కుటుంబ ప్రార్థనలో దేవుని స్తుతిస్తూ ఉంటారో రాసి పెట్టుకోండి. ఈరోజు మీ డైరీలో గొడవలు ఉండవు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. స్తుతి లేనందుకే నీ కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నాయి. యాజ్ ఎ ఫ్యామిలీ వెన్ దే కేమ్ టు ద ఆల్టర్, ఆ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ దే కేమ్. దేవుని బిడ్డలారా, నోవహు ఇంటిలో గొడవలు ఉన్నాయా? నోవహు కోడలు ఏమన్నా కొట్లాడారా? నోవహు కుమారులు ఏమన్నా శనిగారా? నోవహు భార్య ఏమన్నా శనిగిందా? వై? నోవహు జీవితంలో ఉన్నటువంటిది కృతజ్ఞత సువాసన. ఈరోజు మన ఇంటిలో కుటుంబ ప్రార్థన లేవు. కుటుంబం నుంచి వచ్చే స్తుతి ఏ రకంగా ఉంటుంది దేవునికి? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఐఎమ్ నాట్ రిసీవింగ్ యువర్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఈ యొక్క కృతజ్ఞత సువాసన నేను అంగీకరించడం లేదు. నెంబర్ 1 కృతజ్ఞత సువాసన. నెంబర్ 2 బైబిల్లో చూస్తే 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని. చాలు. నోవహు బలిపీఠము దగ్గర నుంచి వచ్చిన 2వ సువాసన ఏంటి తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, పవిత్ర పశువులను పవిత్ర పక్షులను నోవహు తీసుకున్నాడంట. నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, నోవహుకు ఎవరు చెప్పారు ఈ పశువులు పవిత్రము, ఇవి పవిత్రము కాదు, ఈ పక్షులు పవిత్రము, ఇవి పవిత్రము కాదని ఎవరు చెప్పారు నోవహుకు? దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పారు నోవహుకు? ఆదాము ఏమన్నా చెప్పాడా? ఆదాముకు దేవుడు చెప్పలేదే. హనోకు ఏమన్నా చెప్పాడా? హనోకుకు దేవుడు అట్లా ఏం చెప్పలేదే. నోవహుకే చెప్పేశాడు. ఆదికాండం 7వ అధ్యాయం, ఇందాక 8వ అధ్యాయం చూసాం, 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 7 పెంటులు 7 పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2. చాలు. దేవుడు మాట్లాడుతున్నాడు 7వ అధ్యాయం 2వ వచనం. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7, అంటే మేలు ఫీమేల్ అని. తెలుగు మనకు రాదు కాబట్టి మనకి ఎన్ని కొత్తగా అనిపిస్తాయి. ఓకే, ఒకసారి మా పిల్లలు అడిగారు, వరుడు అంటే ఏంది డాడీ అన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కదా,
బ్రైడ్ గ్రూమ్ తెలుసు. వరుడు అంటే ఏంటిది అంటే వధువు అంటే సరే, వరుడు అంటే ఏంది వాళ్ళకి అర్థం కాల. తెలుగు మనం ఇంగ్లీష్ ఎక్కువ చదివి కొన్ని పదాలు మనం చదవడానికి కష్టపడుతుంటాం. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7 పెంటలు 7 అంటే మేల్ అండ్ ఫీమేల్గా ఇవి పవిత్రము కాదని చెప్పాడు. ఎందుకు ఈ భాగాన్ని చూపిస్తున్నానంటే, దేవుడు ఏది పవిత్రం అంటాడో అదే పవిత్రం, నువ్వు అనుకునేది కాదు. తెల్లగా ఉంటుంది, అది పవిత్రం కాదు, అది తెలుపు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది, దేవుడు దేన్ని పవిత్రం అన్నాడో దాన్నే నోవహు కూడా పవిత్రంగా భావిస్తుంటున్నాడు. నీ జీవితంలో పరిశుద్ధత విషయంలో నువ్వు అనుకోకూడదు నేను పరిశుద్ధంగా ఉన్నానని, నేను చేసేది కరెక్ట్ నువ్వు అనుకోకూడదు, నేను మాట్లాడేదే కరెక్ట్ నువ్వు అనుకోకూడదు, నా ఆలోచనలు కరెక్ట్. వాట్ గాడ్ డిసైడ్స్ దట్ ఈస్ రైట్. అది పరిశుద్ధత, అది సత్యము, అది పవిత్రము. నోవహు అంటున్నాడు, నువ్వు ఏది పవిత్రం అంటావో దాన్నే నేను పవిత్రం అంటాను. ఏది నువ్వు అపవిత్రం అంటావు, మీ ఫ్రెండ్స్ అంటారు రే ఇది మామూలే, నీ ఫ్రెండ్స్ అంటారు ఇది మామూలే, అది మామూలే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అది పవిత్రమా కాదా నువ్వు చూడాలి. అది నీ జీవితంలో పవిత్రంగా ఉండాలి. నీ ఫ్రెండ్స్ దృష్టిలో అది అపవిత్రంగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో పవిత్రం. నీ ఫ్రెండ్స్ దృష్టిలో అది పవిత్రం, దేవుని దృష్టిలో అపవిత్రమైందా? యు మస్ట్ బి బౌండ్ టు గాడ్స్ కండిషన్ ఓన్లీ. దేవుని యొక్క నిర్ణయానికి లోబడాలి. ఇక్కడ నోవహు ఏం చేశాడు తెలుసా? పవిత్ర పక్షులు, పవిత్ర జంతువులో ఉన్న వాటిని తీసుకున్నాడు, వాటిని బలి ఇచ్చాడు. నాకు వచ్చిన రెండవ ప్రశ్న ఏంటంటే, దేవుడు నోవహుకు ఏమన్నా బలి ఇవ్వమని చెప్పాడా? చెప్పలేదు కదా. బయటికి రా అన్నాడు అంతే, బలి ఇవ్వమని దేవుడు చెప్పలేదు కదా. మరి ఎందుకు బలి ఇచ్చాడు? మన భాషలో చెప్పాలంటే ఓవర్ చేశాడు కదా. నోవహు ఓడలోంచి వస్తున్నా దేవుడు ఏమన్నా చెప్పాడా బలిపీఠం కట్టి బలి ఇవ్వమని? చెప్పలేదు. లేదా పవిత్ర పశువులు, పవిత్ర జంతువులు తీసుకొని బలి ఇవ్వమని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. దేవుని బిడ్డలారా, ఓడలోనికి రా అని చెప్పడం, ఓడ నిర్మించు అని చెప్పడం, ఓడలో నుంచి బయటికి రా అని చెప్పడం, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ. బయటికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలనో నీ వాలంటరీగా రావాలి. కృతజ్ఞత అనేటువంటిది దేవుడు చెప్పినందుకు కాదు, నీ జీవితంలో జరిగినందుకు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.